తెలంగాణలో షా ఆపరేషన్ సర్వేల రిపోర్ట్లతో స్టేట్ పై మరింత ఫోకస్. రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్. బీజేపీ ఎప్పుడు ఎలక్షన్ లో నిలబడ్డా ఖచ్చితంగా సీక్రెట్ టీమ్స్ ఉంటాయి. ఇది బీజేపీ నాంపల్లి ఆఫీస్ లో కొన్ని బృందాల మకం. ఫీల్డ్ లో రోజువారీగా మరికొన్ని టీమ్స్ పర్యటనలు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు తెలియకుండా అబ్జర్వేషన్. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు. ప్రచార వివరాలు సైతం షాకు అందజేత. అధిష్టానం నుంచి రాష్ట్ర లీడర్షిప్ కు సూచనలు. ప్రచారం స్ట్రాటజీపై రెగ్యులర్ గా దిశానిర్దేశం. డబుల్ డిజిట్ స్థానాలు గెలిచేలా వ్యూహం. పార్టీ నెట్వర్క్ కు అదనంగా ప్రత్యేక ఏర్పాట్లు. దీంట్లో ఈ కింది లైన్లు కరెక్ట్ గా మిగిలిన అన్నిటికీ క్లారిటీ ఇచ్చేది. కాంగ్రెస్ 5 స్థానాలు సైతం గెలవదు. బీఆర్ఎస్ తో కలిసి ఆ పార్టీ నాటకాలు ఏలేటి. కాంగ్రెస్ కు ఓటేస్తే దాని విలువ 0. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్. అది సర్ప్రైజింగ్ అన్నిటికీ. అయితే సార్ మీ తర్వాత మాట్లాడదాని గురించి. అయితే అమిత్ షా ఎప్పుడు కూడా ఈరోజు మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ఒకటే వాస్తవంగా. కానీ స్పెషల్ గా అమిత్ షా తన యొక్క టీమ్స్ ని ఈరోజు గ్రౌండ్ లోకి పంపిస్తాడు. అసలు ఎవరికి కూడా అర్థం కాదు అసలు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అమిత్ షా ఒక్కసారి రివ్యూ పెట్టేస్తే ఒక్కొక్కరిని ఇట్లా చిటికల మీద ఆట ఆడిస్తాడు. ఎందుకంటే తన దగ్గర అంత డెప్త్ గా రిపోర్ట్ ఉంటుంది. అదే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కు ఆ రిపోర్ట్ ఉండదు, కానీ అమిత్ షా దగ్గర ఆ రిపోర్ట్ ఉంటుంది. ఎక్కడ నువ్వు మైనస్ అవుతున్నావు, ఎక్కడ నీకు ప్లస్ అవుతుంది, ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అమిత్ షా దగ్గర ఉంటుంది. ఆయన ఒకవేళ రివ్యూ మీటింగ్ లో కూర్చుంటే కనుక అందరికీ లాగులు నడుస్తాయి వాస్తవంగా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానా, అమర్పేటలో గెలిచింది ఎవరు ఇప్పుడు? బీఆర్ఎస్ కదా. అమర్పేటలో అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల టైంలో రోడ్ షో చేసిండు. ఆయన వచ్చి రోడ్ షో నిలబడితే జనాలను చూసి ఒక పెద్ద లీడర్ తో మాట్లాడినప్పుడు జరిగినటువంటి విషయం ఆయన స్వయంగా చెప్తున్నాడు. అమిత్ షాతో పాటు ఆయన కూడా రోడ్ షోలో ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్. अमित शाह साइलेंट గా అడిగిండట, क्या है जी क्या चल रहा है అంటే, अपना जीत तो पक्की है सब, थोड़ा 50-50 लग रहा है, मेरे को तो ऐसा नहीं लग रहा, लोगों को देखते ही बोल दे रहा हूं అంటే జనాల మూడ్ చూసి थोड़ा हिंदुत्व का थोड़ा आलोना అమర్పేటలో. ఎందుకంటే అది నడుస్తుంది, కిషన్ రెడ్డికి పనికి వచ్చింది కూడా. అంటే అమిత్ షా అన్నాడంట, मेरे को ये आदमी को देख के तो ऐसा नहीं लग रहा, ये आदमी सूट नहीं होता अपना एजेंडा पे అన్నాడు. ఒక్క అంటే జనాల ఎందుకు వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి మాట రోడ్ షోలు ఎంతో గంట 2 గంటలు సరే పోను హాఫ్ డే అనుకుందాం. ఎందుకంటే ఒక్కడే క్యాండిడేట్ కోసం రారు కదా, 4 క్యాండిడేట్ల కోసం వచ్చినప్పుడు జస్ట్ జనాలని చూసి ఆ మాట అంటున్నాడు అంటే how good a leader he is, how good a strategist he is. ఇది వేరే ఏం అవసరం లేదు, ఆయన స్ట్రాటజీ ఇంత అనేది. అంటే నువ్వు మనిషిని చూసి వాడు నిజంగా నీకు ఓటేస్తాడా వెయ్యడా, జనాలు వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు జనాలు ఈ వైపు ఉన్నారా ఆ వైపు ఉన్నారా అని తెలుసుకున్నాడు అని అంటేనే జస్ట్ చూసి అతని చాణక్యత ఏందనేది అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఈ విషయాలు రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప మనం వేరే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు కాదు. కానీ విషయం ఏంటంటే ఆయన టీమ్స్ అఫీషియల్ టీం ఉంటుంది, అన్అఫీషియల్ టీం ఉంటుంది, ఇంకొక టీం ఉంటుంది, చాలా రకాల టీంలు పనిచేస్తూ ఉంటాయి. ఒక సర్వేని వివిధ రకాలుగా చేపిస్తారు వాళ్ళు. అసలు ఎంత సైంటిఫిక్ ఉంటాయంటే సర్వేలు చాలా అద్భుతంగా ఉంటాయి వాస్తవంగా. ఈరోజు గతంలో మనకు అసెంబ్లీలో మనకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు, పార్లమెంట్లో వచ్చే అవకాశం లేదు, అప్పుడే వాళ్ళు గ్రహించారు వాళ్ళు వాస్తవంగా. సో అంత డెప్త్ దాంతో పోతారు వాస్తవంగా. సౌత్ ఇండియాలో విస్తరణకు తెలంగాణ గేట్ వేగా భావిస్తున్న బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వంతో పలుమార్లు అగ్రనేతలు సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మే 1st వీక్ నుంచి కొన్ని సభల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని బృందాలు పంపించారు. ఇందులో కొన్ని నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఉండగా మరికొన్ని ఫీల్డ్ లో పార్టీ తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో అభ్యర్థుల ప్రచారం తీరుతెన్నులతో పాటు పార్టీ నుంచి లభిస్తున్న సహకారం, స్టేట్ లీడర్షిప్ తీసుకున్న చొరవ తదితరాలకు సంబంధించిన నివేదికలు అమిత్ షాకు పంపుతున్నాయి. రోజువారీగా మానిటరింగ్, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనే అంచనా, రోజువారీగా చోటు చేసుకున్న మార్పులు, ప్రజల్లో పార్టీ అభ్యర్థి పట్ల ఉన్న అభిప్రాయం, గెలుపు గ్రాఫ్ లో వస్తున్న తేడాలు తదితరాలన్నింటిపై ఢిల్లీ నుంచే అమిత్ షా రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి టీంలు పంపే నివేదికలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేస్తున్నారని, నిర్లక్ష్యంగా ఉండొద్దని అభ్యర్థులకు సైతం సీరియస్ గా ఈరోజు చెప్తా ఉన్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. సో అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ నేను నిన్న ఒక జిల్లాకు పోవడం జరిగింది, ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన దానిలో అసలు అక్కడ ఏం జరుగుతుందో అనేది ఒక ఫీల్డ్ సర్వే కోసం నేను వెళ్తే అక్కడ ఇదే బీజేపీ సంబంధించిన అభ్యర్థి ఆయన కోణం ఏం జరుగుతుంది, ఆత్మీయులకు సంబంధించిన దగ్గర అడిగిన వాస్తవంగా ఏం జరుగుతుందే మీ అభ్యర్థి విషయంలో ఏం పరిస్థితి అని అడిగితే, గతంలో బీఆర్ఎస్ లో ఉండే ప్రస్తుతం బీజేపీకి రావడం జరిగింది. అయితే
బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన సొంతంగా ఈరోజు తిరిగే వాస్తవంగా చాలా సీరియస్ గా తిరిగే వాస్తవంగా, కానీ ఆయన బీజేపీలో జాయిన్ తర్వాత ఆయన తిరుగుడు కాదు, ఆయనతో పాటు ఆయనను మొత్తం ఇట్లా పుష్ చేస్తా ఉన్నారు ఘోరంగా. మేము ఇంతవరకు అలాంటి మెకానిజం చూడలేదు బీజేపీలో వాస్తవంగా. ఆయన ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎందుకు కలుస్తున్నామో మాకు అర్థం కాని పరిస్థితి. కానీ పోతా ఉన్నారు, కూర్చుని పెడతారు, మాట్లాడుతూ ఉన్నారు. అలా కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారట, కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారట, ఆయనకి ఏం అర్థం అవుతుందట. మళ్ళీ వాళ్ళంతా సామాన్యంగా ఉన్నారు, అసలు లీడరా కాదా అనేది అర్థం కాదు. కానీ అందరు బీజేపీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన తీసుకొని కూర్చుని పెట్టి మాట్లాడిస్తున్నాడు. చాలా అద్భుతంగా మెకానిజం జరుగుతూ ఉందన్న. అసలు బీజేపీ లేదనుకున్నాం, కానీ ఈరోజు బీజేపీ గెలిచే పరిస్థితికి వచ్చినాం. నిజంగా కూడా అద్భుతంగా ఆయన కంటే కూడా పార్టీ ఎక్కువ పనిచేస్తా ఉంది. పార్టీ చాలా సీరియస్ గా ఈరోజు అభ్యర్థిని కూడా ముందుకు నెడుతూ ఈరోజు చాలా ఉరుకులు పెట్టిస్తా ఉన్నది. గతంలో ఆయన కూడా ఉరికేది, కానీ అంతకంటే మించి ఉరికిస్తా ఉన్నారు ఆయన్ని. నిజంగా కూడా ఆయనకు ఒక నిమిషం గ్యాప్ రెస్ట్ లేకుండా కూడా తిప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో నాకు తెలిసి ఇప్పుడున్న స్టాండర్డ్స్ లో ఒక్క మన దగ్గర ఇలా ఉంటే ఇంకా మిగిలిన స్టేట్స్ లో ఇంకెంత స్ట్రాటజికల్ గా ఉంటారు. అయితే చాలా మంది ఏమనుకుంటే సౌత్ ఇండియాలో ఎందుకు ఫోకస్ చేస్తుంది, నార్త్ ఇండియా తక్కువ వస్తుంది ఆ కోణంలో ఒక చర్చ జరుగుతా ఉంది. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఒక 370 సీట్స్ టార్గెట్ పెట్టుకున్నాండి. 370 సీట్స్ కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీకి వస్తే కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి స్కోప్ ఉంది ఇక్కడ వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున. ఈరోజు రాజ్యాంగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని పాత ఎప్పుడో ఉన్నాయి, ఇంకా చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు దానివల్ల. ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులు జరగాలంటే ఖచ్చితంగా వీళ్ళకి 370 సీట్లు ఖచ్చితంగా కావాల్సిందే. సో అందుకే భారతీయ జనతా పార్టీ అంత సీరియస్ సౌత్ ఇండియా మీద ఫోకస్, ఎప్పుడు కూడా ఇంత ఫోకస్ పెట్టలేదు. తమిళనాడు మీద మోడీ ఇప్పటికీ నా దేశం ఒక 10 సార్లు పోయింటాడు మోడీ, మామూలు కాదు విషయం. కేరళకు పోతున్నాడు, కర్ణాటక పోతున్నాడు, అన్ని స్టేట్స్ కవర్ చేస్తా ఉన్నారు వాళ్ళు. వాస్తవంగా చాలా సీరియస్ గా తిరుగుతూ ఉన్నారు, చాలా ప్రణాళికబద్ధంగా చాలా సీరియస్ తిరుగుతూ ఉన్నారు. బట్ మార్క్ మై వర్డ్స్ అన్న, 414 నుంచి 418 మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ 10 or 20, ఎందుకంటే ఇది లార్జర్ స్కేల్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 10 or 20 400 అయితే క్రాస్ అవబోతుంది ఎన్డీఏ కూటమి. బీజేపీ ఫైనల్ నెంబర్ ఏంటి అనేటువంటి సమ్వేర్ అరౌండ్ 340 నుంచి 360 మధ్యలో ఆగిపోవచ్చు, ఎక్స్క్లూజివ్ బీజేపీ నెంబర్. బట్ టోటల్ ఎన్డీఏ మాత్రం 400 ప్లస్ అన్డౌటెడ్లీ. దానికోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. చూద్దాం. 29 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో సీనియర్ లీడర్ శంకర్ రావు, ఆయనపై 25 లక్షల రివార్డు. 3 భద్రతా అధికారులకు గాయాలు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్ లోని కాంకర్ జిల్లా హాపటోలా అడవిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి సుందర్ రాజు వెల్లడించారు. సీనియర్ క్యాడర్ శంకర్, లలిత, రాజు తదితరులు అక్కడ ఉన్నారనే పక్కా సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండ, కొరానార్ గ్రామాల మధ్య ఉన్న హాపటోలా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎదురు కాల్పులు ప్రారంభమైనట్టు వెల్లడించారు. మృతుల్లో నక్సల్ కమాండర్ శంకర్ రావు ఉన్నారని